ముఖ్యమంత్రుల కంటే, పార్టీల కంటే, రాజకీయ పార్టీల కంటే కూడా జంపింగ్ జపాంగ్లు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి దూకేటోళ్ళ జీవితమే చాలా మంచిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడో ఒకసారి అధికారం కోల్పోతాయి, ముఖ్యమంత్రులు ఎప్పుడో ఒకసారి అధికారం కోల్పోతారు. కానీ జంపింగ్ జపాంగ్లు మాత్రం ఎప్పటికీ అధికారంలోనే ఉంటారు. పార్టీ ఏదైనా కావచ్చు, ముఖ్యమంత్రి ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ అధికారంలోనే ఉంటారు. అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు, అధికారం లేకపోతే వీళ్ళు బతకలేరు. అందుకే చూడండి, అప్పుడు కాంగ్రెస్లో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినప్పుడు కావచ్చు. అప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, ఒకసారి టీడీపీ అధికారం కోల్పోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, సరే రేపు కాంగ్రెస్ కూడా అధికారం కోల్పోతుంది. ఇట్లా పార్టీలే అధికారం కోల్పోతాయి. అప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిండు, ఓకే. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోల్పోయారు, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇట్లా పార్టీలకు అధికారం పోతున్నది, ముఖ్యమంత్రుల అధికారం పోతున్నది. సరే అప్పుడు చంద్రబాబు అధికారం పోయింది, తర్వాత ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయాడు, రేపు రేవంత్ రెడ్డి కూడా అధికారం కోల్పోతాడు. అంటే ముఖ్యమంత్రులు కూడా అధికారం కోల్పోతారు, రాజకీయ పార్టీలు అధికారం కోల్పోతాయి తప్ప ఈ జంపింగ్ జపాంగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ అధికారంలోనే ఉంటారు, అధికారం పార్టీలోనే ఉంటారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు, ముఖ్యమంత్రులతో సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా అధికారం మాత్రమే. అందుకే ముఖ్యమంత్రుల కంటే, రాజకీయ పార్టీల కంటే జంపింగ్ జపాంగ్ల పనే మంచిగా ఉన్నదని చెప్పి అనుకుంటున్నాను.